అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎలక్షన్లో వైసీపీ చేసిన తప్పులు కార్యకర్తలు చాలా మదనపడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ పెద్దలు వాళ్లే స్వయంకృతాపరాధంతో వాళ్ళ సీట్లు వాళ్ళని అటు ఇటు మార్చి నియోజకవర్గాల్లో కేడర్ని అందరినీ డిస్టర్బ్ చేసి బలమైన నాయకుడు ఉన్న చోట కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టి ఈ విధంగా రాజకీయాలు చేసి స్వయంకృతాపంతో 4 సీట్లు పోగొట్టుకున్నారు. మొత్తం పోయినాయి అనుకోండి, అది వేరే విషయం. మొత్తం సీట్లన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ మొత్తం పూర్తిగా ఓడిపోయాయి. అయితే 4 నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉంది. బలంగా ఉన్న పరిస్థితుల్లో కూటమికి సరైన అభ్యర్థులు లేని చాటు కూడా వైసీపీ గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే, చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజాని కాదని చెప్పి అతని పార్టీ నుంచి బయటికి పంపించి కొత్త అభ్యర్థి సీట్ ఇచ్చారు. కొత్త అభ్యర్థికి నియోజకవర్గం మొత్తం అర్థమయ్యేటప్పటికీ ఎలక్షన్స్ అయిపోయినాయి. అది కాకుండా బలమైన ఎలీజాని కాదనుకుని అతను 5 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేసుకుని అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేసిన వ్యక్తిని కాదని కొత్త అభ్యర్థి కోవడం వలన వర్గ రాజకీయాల పోరులో చింతలపూడి నియోజకవర్గం కూటమి ప్రభుత్వానికి వచ్చింది. ఇకపోతే పోలవరం నియోజకవర్గం, ఇది గోదావరి జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాల్లో బలమైన నియోజకవర్గం పోలవరం. ఈ పోలవరం నియోజకవర్గంలో బాలరాజు 4 సార్లు నుంచి అక్కడ ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నారు. ఆయన్ని కాదని చెప్పి వర్గ రాజకీయాల్లో అక్కడ నియోజకవర్గంలోని పార్టీ ప్రముఖులంతా కూడా బాలరాజును మార్చండి, కొత్త అభ్యర్థి సీటు ఇవ్వమని పోలవరం అందరూ అడిగారు అక్కడ పార్టీ కేడర్. అయితే కేడర్ మాటను పెడచెవిలో పెట్టి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న బాలరాజును కాదని చెప్పి బాలరాజు భార్య అయిన రాజలక్ష్మి టికెట్ ఇచ్చారు వైసీపీ పెద్దలు. అక్కడ కూడా మా మాట పట్టించుకోలేదు, మేమెందుకు పనిచేయాలని చెప్పి కేడర్ మొత్తం పనిచేయకుండా సైడ్ అయిపోయారు. దాంతో వైసీపీ కుప్పకూలిపోయింది పోలవరంలో. ఇకపోతే కొవ్వూరు, గోపాలపురం, ఆ 2 కూడా ఎస్సీ నియోజకవర్గాలు. కొవ్వూరులో హోమ్ మినిస్టర్గా ఉన్న తానేటి వనితని తీసుకెళ్లి గోపాలపురంలో ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకటరామని కొవ్వూరికి షిఫ్ట్ చేయడం వలన అక్కడ కూడా ఈ ఇష్టం లేకుండా, కేడర్కి ఇష్టం లేకుండా ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇంపోర్ట్ చేయటం వలన కేడర్ మొత్తం అలిగి అభ్యర్థులకు సహకరించాల. ఈ అభ్యర్థులు మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగేటప్పటికి ఎలక్షన్ టైం అయిపోయింది, ఓటమి పాలైపోయారు చిచ్చుగా. 4 నియోజకవర్గాలు స్వయంకృతాపరాధం. వైసీపీ పెద్దలకి క్షౌరం అయితే కానీ వివరం రాలేదని ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద చరిత్ర పట్టుకుని నెత్తిమే పెట్టి కూర్చుని ఆలోచిస్తూ ఉంది వైసీపీ నాయకత్వం. ఏమని మళ్ళా వాళ్ళకే పిలిచి ఇన్ఛార్జీలు ఇవ్వాలా, లేకపోతే కొత్త అభ్యర్థులను పెట్టాలా, ఏం చేయాలనే దాని మీద అర్థం కాకుండా తలామునకలే కూర్చున్నారు వైసీపీ పెద్దలు. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో అన్న రాజకీయ పక్షాలను జరుగుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.